ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు జ్యోతిషంలో రకరకాలు ఉంటాయి. లైక్ నవరత్నాలని కానీ రత్నాలు రంగు రాళ్ళు యూస్ చేయడం అని అంటారు. ఈ రకమైన వస్త్రాలు వస్త్రధారణ. వస్త్రధారణ ఇవన్నీ అంటారు. వాటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? ఇప్పుడు మనం ఇంకొకటి కూడా అందరికి కూడా ఒక ఇది ఉంది. చాలామంది అంటుంటారు ఈ రంగు దుస్తులు వేసుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుంది, ఈ రంగు దుస్తులు వేసుకుంటే. రంగులో అంటే మనం వేసుకునే దుస్తులు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయంటారా? ఇప్పుడు మనం సప్తవర్ణాలు అన్నాడు, సప్త సముద్రాలు, సప్త మహర్షులు, సప్తాహం అన్నాడు. ఈ ఈ ఆదివారం ఇప్పుడు ఆదివారం వచ్చింది, రవి సూర్యుడు ఉంటాడు, అందుకని ఎరుపు వస్త్రం ధరించమన్నాడు. సోమవారం చంద్రుడు ఉంటాడు, తెల్లని వస్త్రం ధరించమన్నాడు. మంగళవారం కుజుడు, ఎరుపు వాడుకోమన్నాడు. ఆదివారం ఎరుపు వస్తుంది, మంగళవారం ఎరుపే వస్తుంది. మళ్ళీ బుధవారం వచ్చేటప్పటికల్లా గ్రీన్ ఆకుపచ్చ కలర్ ధరించమన్నాడు. గురువారం వచ్చేటప్పటికల్లా తెలుపు పసుపు రెండు ఉపయోగించుకున్నాడు, గురుబలం ఉంటుందని. శుక్రవారం కూడా మళ్ళీ పసుపే, శుక్రవారం కూడా పసుపే అమ్మవారికి సంబంధించి. శనివారం వచ్చేటప్పటికల్లా శాటర్న్ శని ప్రభావం ఉంటుంది కాబట్టి థిక్ బ్లూ, స్కై బ్లూ, బ్లాక్ ఉపయోగించుకోమన్నాడు. వీటి ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఆ రోజు యొక్క గ్రహస్థితి మనకు అనుకూలంగా పాజిటివ్గా, నెగిటివ్ని కట్ చేస్తే పాజిటివ్గా అతను సక్సెస్ఫుల్ డేగా ఉంటాడనమాట. ఇప్పుడు చంద్రుడు ఉంటాడు సోమవారం, అది నీలం ధరించాము, నీలం నెగిటివ్, నెగిటివ్, పాజిటివ్ కాదు. ఎప్పుడైతే చంద్రుడు ఉన్న చోట తెలుపు ఉన్న చోట నలుపు ధరించాడో అనుకోనటువంటి బ్యాడ్ సంఘటనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే కొని తెచ్చుకున్నట్టు. యాక్సిడెంట్ అవ్వటం, పర్సు పోవటం, కారు ఇది అవ్వటం, ఏదో ఒకటి డ్యామేజ్ మైనస్ పడతా ఉంటుంది. అదే చంద్రుడు ఉంటే మైనస్ కూడా ప్లస్ అవుతూ ఉంటుంది. శుభయోగంగా మనసు చెప్తూ ఉంటుంది, ప్రశాంతంగా, చల్లగా, స్టెబిలిటీగా, కాన్సన్ట్రేషన్గా ఉంటాడు.